అందరికీ నమస్కారం. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 2లో భాగంగా అంటే టెట్ పేపర్ 2లో తెలుగులో మనం ఈరోజు అలంకారాల గురించి చర్చిద్దాం. ఈ అలంకారాలు మనకి సుమారు అన్ని అంటే 6 నుంచి కూడా మనకి పాఠ్యపుస్తకాలు కనిపించినప్పటికీ ప్రధానంగా 8వ తరగతి నుంచి అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మనకి అభ్యాసాల్లో కూడా 8వ తరగతి నుంచి అడగడం జరిగింది కాబట్టి పుస్తకాల్లో ఉన్నటువంటి అలంకారాలను ప్రధానంగా చెప్పుకుంటూ ఇంకా అదనంగా కొన్ని అలంకారాలను కూడా మనం తెలుసుకుందాం వాటి గురించి. ఇక సరే, అలంకారం అంటే ఏముంది, అందంగా ఉండడమే కదా. అలంకారం అంటే సౌందర్యానికి సంబంధించింది అలంకారం. మనిషికి మామూలుగా ఆభరణాలు, బట్టలు ఇట్లాంటివన్నీ కూడా సౌందర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. మరి అట్లనే భాషకు కూడా సౌందర్యాన్ని కలిగించేవి ఉంటాయి కదా. అట్లా అన్నమాట. అంటే మనిషికి ఆభరణాలు ఎంత సౌందర్యాన్ని కలిగిస్తాయో అంతకు, నిజం చెప్పాలంటే అంతకు మించి కూడా భాషకి సౌందర్యాన్ని కలిగించేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి అలంకారాలు. అంటే మన కవులు ఉపయోగిస్తూ ఉంటారు వాటిని. అయితే అవి మనకి ప్రధానంగా 2 రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. శబ్దాలంకారాలు, అట్లాగే అర్థాలంకారాలు అని. వాటిని గురించి మనం చూద్దాం. అంటే మనిషికి అలంకారాలను అర్థం చేసుకోవడానికి మనిషికి ఆభరణాలు ఎంతటి అందాన్ని ఇస్తాయో భాషకు అందాన్ని చేకూర్చేవి అలంకారాలు. ఇవి ఎట్లా ఉంటాయి అంటే చమత్కారంగా ఉండి మనకి ఉల్లాసాన్ని కలిగిస్తాయి, మనసుల్ని రంజింపచేస్తాయి, తర్వాత కావ్యానికి శోభని తీసుకొస్తాయి. తర్వాత వీటి గురించి ఇంకొంచెం మనము చూస్తే కావ్యాలంకార చూడామణి, ఇది తెలుగులో తొలి అలంకార శాస్త్ర గ్రంథంగా కనిపిస్తుంది. దీనిని విన్నకోట పెద్దన రాయడం జరిగింది. కావ్యాలంకార చూడామని తెలుగులో తొలి అలంకార శాస్త్ర గ్రంథం, విన్నకోట పెద్దన. ఈ అలంకారాలు, శబ్దాలంకారాలు ఉన్నాయి, తర్వాత అర్థాలంకారాలు ఉన్నాయి. మనకు శబ్దాలంకారాలు 8వ తరగతి నుంచే పరిచయం అయినాయి, వృత్యానుప్రాస దగ్గర నుంచి కావచ్చు. ఇక శబ్దాలంకారాలు కూడా మళ్ళీ మనకు కొన్ని రకాలుగా కనిపిస్తాయి. అందులో అనుప్రాస అని, యమకమని, ముక్తపదగ్రస్తము అని ఉంటాయి. శబ్దాలంకారాలు ప్రధానంగా మళ్ళీ 3 రకాలు. అసలు అలంకారాలేమో 2 రకాలు, శబ్ద, అర్థ. మళ్ళీ శబ్దాలంకారాలు 3 రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. అనుప్రాసము, యమకము, ముక్తపదగ్రస్తం. ఇందులో మళ్ళీ మనం చెప్పుకుందాం ఒక్కొక్కటిగా. అనుప్రాస అలంకారం అంటే ఏం లేదు, ఇక్కడ ఒక్క అక్షరం కానీ ఒక పదం కానీ మళ్ళీ 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 ఆవృతం చెందడం. అంటే ఇక్కడ మళ్ళీ ఆవృత్తి అంటే మళ్ళీ రావడం. ఒక సర్కిల్ లాగా వస్తే ఒక రకంగా ఇట్లా అంటూ ఉంటాం అనుప్రాస అలంకారాలు. ఒక సర్కిల్ లాగా ఒక అలంకారం వస్తుంది, లేదా వచ్చిందే మళ్ళీ కొద్దిసేపటికి వస్తుంది, వ్యవధానంతో వస్తుంది, అవ్యవధానంగా వస్తుంది, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట అనుప్రాస అలంకారాల్లో. ఇందులో వృత్యానుప్రాస అలంకారాన్ని చూద్దాం మనం ఫస్ట్. వృత్యానుప్రాస అలంకారము అంటే ఒకటి కానీ లేదా అంతకంటే ఎక్కువ హల్లులు లేదా పదాలు కూడా కావచ్చు, ఎక్కువ సార్లు వస్తూ ఉంటాయి అన్నమాట. వచ్చినప్పుడు దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటాం. ఎక్కువ శాతం ఏంటి, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమవుతూ ఉంటాయి అన్నమాట. ఒక సర్కిల్ లాగా టింగ్ టింగ్ ఇట్లా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి మనకి వాక్యాల్లో, అవే అక్షరాలు. గడగడ ఒడకుచు తడబడి జారిపడెను. గడగడ ఒడకుచు అంటే ఒడుకుచు అంటే మళ్ళీ ఇడ వణుకుతూ, ప్రాచీన పదంగా ఒడుకుచు అంటాం. గడగడ ఒడుకుచు తడబడి జారిపడెను. ఏమొచ్చింది మరి ఇడ, డా 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 అని వచ్చింది చూడండి. 4-5 సార్లు దాదాపు డా అనేది రావటం జరిగింది. ఆ తర్వాత అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది. అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది, రిపీటెడ్గా థా అనేది వచ్చింది. వృత్యానుప్రాస అలంకారం అంటే ఒకే అక్షరము రిపీటెడ్గా వచ్చింది, అట్లా అనమాట. రిపీటెడ్గా రావడం. ఇక్కడ ఒకటి గమనించాలి, అచ్చు కనిపిస్తుంది, అచ్చు మారదు. అంటే ఇక్కడ అచ్చు మారుతుంది కానీ హల్లు మారదు. అచ్చు మారుతుంది కానీ హల్లు మారదు. అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది. థా అనేది ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఆవృతమవుతా ఉందన్నమాట. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వృత్యానుప్రాసలో ప్రధానంగా ఈ అలంకారంలో అచ్చు మారొచ్చు కానీ హల్లు మాత్రం అదే ఉంటుంది. అంటే థా అనే రావాలని రూల్ లేదనమాట. థీ రావచ్చు, లేకపోతే థూ రావచ్చు, ఏదైనా ఉండొచ్చు అనమాట. హల్లు అట్లాగే అచ్చు అంటే ఏంది మరి, ఇప్పుడు తా అన్నప్పుడు అచ్చు ఆ ఉంది కదా,
అంటే గుణింతంలో అచ్చులతోనే కదా గుణింత పదాలు ఏర్పడేది. అట్లా ఇప్పుడు ఇంకోటి చూడండి, అడిగేదనని కడుబడి జను, అడిగేదనని కడుబడి జను అంటే అడి డి వచ్చింది కదా, మళ్ళీ తర్వాత డు వచ్చింది, తర్వాత డి వచ్చింది. అంటే డీలో ఏముంది అచ్చు ఈ ఉంది, తర్వాత డూలో ఊ ఉంది. అంటే అచ్చు మారొచ్చు, ఇట్లా ఇబ్బంది ఏం లేదు, కానీ హల్లులు మాత్రం అవే ఉండాలి అట్లా అనమాట. రంగద రాతి భంగ ఖగరాజ తురంగ అంటాం. అంటే ఇట్లాంటి అక్కడ కూడా రిపీటెడ్గా వచ్చినాయి చూడండి, గా అనేది రంగ, రంగద రాతి భంగ ఖగరాజ తురంగ, రంగ రంగ ఇట్లా వచ్చినాయి. ఇదంతా కూడా ఇట్లా వచ్చినప్పుడు అంటే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు మనకు మళ్ళీ మళ్ళీ రావటం అనేది నృత్యానుప్రాస అలంకారం అని గుర్తుపట్టాలి. ఇక చేఖానుప్రాస అలంకారం. చేకులు అంటే పండితులు. ఒక విధంగా ఈ అలంకారాన్ని పండితులకు ఇష్టమైన అలంకారం అని కూడా అంటూ ఉంటారు. ఇక ఇది అంటే ఎట్లా ఏంటి చేఖానుప్రాస అలంకారం అంటే అర్ధభేదంతో వెంటనే హల్లుల జంటలు వస్తాయి. వెంటనే అంటే ఇక్కడ ఏం గ్యాప్ ఉండదన్నమాట, రెండు హల్లుల జంటలు కూడా పక్కపక్కనే ఉంటాయి. అట్లా అర్ధభేదంతో వస్తాయి. సేమ్ పదాలే కదా అని మనం అనుకుంటాం, కానీ అర్థంలో మాత్రం తేడా ఉంటుంది అనమాట. అట్లాంటి చేఖానుప్రాస ఉదాహరణకు చూడండి, ఈజీగా అర్థమవుతుంది ఇది. అరటి తొక్క తొక్కరాదు, అరటి తొక్క తొక్కరాదు. తొక్క రెండు పక్కపక్కనే ఉన్నాయి, కానీ భేదం ఉంది, అర్థంలో భేదం ఉంది. అరటి తొక్క కానీ తొక్కరాదు. తొక్క చూసి మనమేమనుకుంటాం, రెండు సేమే కదా వర్డ్స్ అనుకుంటాం, కానీ వేరు వేరు అర్థాన్ని కలిగి ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఎక్కడా కూడా గ్యాప్ అనేది మధ్యలో ఇంకే పదం కూడా లేదనమాట. అట్లా వచ్చినప్పుడు దీన్ని చేఖానుప్రాస అని గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్పాలి అంటే అసలు మీరు అలంకారాన్ని ఇది చేఖానుప్రాస అది లాటానుప్రాస అట్లా కంటే ఒక ఉదాహరణ గుర్తుపెట్టుకుంటే సులభంగా వస్తుంది. నిప్పులో పడితే కాలు కాలుతుంది, నిప్పులో పడితే కాలు కాలుతుంది. కాలు అంటే మన కాళ్ళు, కాలడం అంటే కాలడం, గాయం. అంటే ఇక్కడ అంటే రెండు పదాలు సేమే వెంటనే వచ్చినాయి, అట్లా గుర్తుపట్టాలి. ఇవన్నీ కూడా మనకి పాఠ్యపుస్తకాల్లో ఉన్నవే, మనకు ఉన్నటువంటి 6 నుంచి 10 వరకు ఉన్నటువంటి ఉదాహరణలే ఇవన్నీ. కాబట్టి ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇవే అట్లాగే డైరెక్ట్గా ఇవ్వచ్చు మీకు పరీక్షల్లో, ఇవ్వరు అనడానికి ఏం లేదు, కానీ కొత్త ఉదాహరణలు నేర్చుకోండి. అదేవిధంగా ఉన్నాయి కూడా వదిలిపెట్టొద్దు. తమ్మునికి చెప్పు, చెప్పు తెగిపోకుండా నడవమని. తమ్మునికి చెప్పు, చెప్పు 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 తెగిపోకుండా నడవమని. మీ అందరికీ 100 వందనాలు, మీ అందరికీ 100 వందనాలు. 100 అంటే ఇక్కడ సంఖ్య, వందనాలు అంటే దండం పెట్టడం. ఆ పురమేలు మేలు బలియంచు ప్రజల్ జయవెట్టుచుండ అంటాం. ఆ పురమేలు మేలు చూడండి అలంకారం. మనకు ఇది ఎక్కడ మనకు ఏ పద్యం, ధర్మార్జునులు పాట 9వ తరగతిలో కనిపిస్తుంది. ఫస్ట్ పద్యమే, ఆ పురమేలు మేలు బలియంచు ప్రజల్ జయవెట్టుచుండ అని చెప్పేసి శాంతి ఆ పద్యం అంతా కూడా. సరే, అందులో మేలు మేలు తీసుకుందాం. ఇక్కడ చేఖానుప్రాస కావాలి కాబట్టి మనకి ఆ పురమేలు అంటే ఆ పురము ఏలుతున్నాడు. మేలు బలి అంటే అందరూ కూడా మేలు చాలా బాగా ఏలుతున్నాడు గొప్ప అని జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నటువంటి విధంగా చేసే విధంగా ఆయన ఏలుతున్నాడు. ఎవరు? ధర్మరాజు. అదనమాట ఇక్కడ భావం. మేలు మేలు అంటే అర్థమేమో వేరే విధంగా ఉంది, పదాలు మాత్రం ఒకటే వచ్చినాయి, అది చేఖానుప్రాస. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ఇక అంత్యానుప్రాస అలంకారము. ఒక పదం లేదా అక్షరం పాదాంతమున వాక్యాంతమున కూడా, పాదాంతమున వాక్యాంతమున మాటి మాటికి ఆవృతమవుతుంది. అట్లా వచ్చినప్పుడు అంత్యానుప్రాస అంటాం. చివరికి వచ్చేటట్టు చూసుకోండి అంత్యానుప్రాస అంటే. నృత్యానుప్రాస అంటే ఒకే అక్షరం మళ్ళీ మళ్ళీ రావటం. అంత్యానుప్రాస అంటే చివరికి ఒకే అక్షరాలు రావటం. నగారా మోగిందా, నయాగరా దుమికిందా. నగారా మోగిందా అంటే దా చివరికి ఉంది, నయాగరా దుమికిందా అంటే మళ్ళీ దా చివరికి ఉంది, అంత్యానుప్రాస. అట్లాగే ఇంకోటి ఉంటుంది మనకి నగర గీతం పాఠంలో, కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు. ఇక్కడ లూళ్ళు అనేది చివరికి వచ్చింది కదా, ఇది అంత్యానుప్రాస. అట్లా గుర్తుపెట్టుకోండి. అంత్య అంటే చివర అంతే. తర్వాత ఇది మన బడి, అక్షరాల గుడి, సరస్వతీదేవి ఒడి, మనకు నేర్పును నడవడి అంటాం. ఇవన్నీ ఇక్కడ కూడా డి అనేది ఒకే విధంగా ఉంది. గొడ్లడొక్కలు పాలమూరి జాలయ్య మన వలసకూలి పాఠంలో వస్తుంది ఇది 9వ తరగతిలో. గొడ్లడొక్కలు గుంజిన వానపాములు ఎండిన పాలమూరి ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి అంటాడు కవి. ఇక్కడ చూడండి, గొడ్లడొక్కలు గుంజిన అంటే నా దీర్ఘం, వానపాములు ఎండిన అంటే నాకు దీర్ఘం. అంటే ఈ రెండు కూడా చివరికే వస్తాయి మనకి అక్కడ కవితలో.
అట్లా అంటే చూసుకుంటే నానా అనేది చివరికి ఉన్నాయి కాబట్టి ఇది అంత్యానుప్రాస అనేది గుర్తుపట్టండి. లాటానుప్రాస అలంకారం, ఒకే అర్థం గల పదాలు తాత్పర్య భేదంతో తిరిగి చెప్పడం. ఒకే అర్థం గల పదాలని తాత్పర్య భేదంతో తిరిగి చెప్తాం. తాత్పర్య భేదం ఏంటి అది చూద్దాం. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అని మనకున్నాయి పద్యాలు. అయితే ఇక్కడ కమలాక్షు నర్చించు కరములు కరములు, కరములు అంటే చేతులు. కమలాక్షుడు విష్ణుమూర్తి, అర్చించడం పూజ చేయడం. సరే, అంటే ఆయనని విష్ణుమూర్తిని కొలిచేటువంటి చేతులు, మళ్ళా చేతులేంది అంటే ఇక్కడ తాత్పర్యంలో భేదం ఉంటుంది. కవి ప్రయోగం అన్నమాట. ఇది ఒక వినూత్నంగా చేసినటువంటి శబ్ద ప్రయోగం. కమలాక్షు నర్చించు కరములు కరములు అంటే ఒక కరములు అంటే చేతులు, మరో కరములు అని అన్నప్పుడు గొప్ప చేతులు. అంటే ఆ విష్ణుమూర్తిని ఎవరైతే పూజ చేస్తున్నారో, ఎవరైతే సేవిస్తున్నారో ఆ చేతులే గొప్ప చేతులు అని. అట్లనే శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అంటే శ్రీనాథ కవి గురించి ఎవరైతే వర్ణించి చెప్తున్నారో ఆ జిహ్వ అంటే నాలుకతోనే కదా మనం మాట్లాడేది పలికేది. కాబట్టి ఆ వర్ణన ఏ నాలుక చేస్తుందో ఆ నాలుకే శ్రేష్టమైనది, ఆ నాలుకే గొప్పది అని. ఒక మొదటిదేమో నాలుక, రెండవది గొప్ప నాలుక, శ్రేష్టమైన నాలుక, అట్లా అనమాట. అంటే తాత్పర్య భేదంతో చెప్తున్నాం. అట్లా వచ్చినప్పుడు లాటానుప్రాస గుర్తుపెట్టుకోండి. అంతేగాని పదాలు చివరికి ఉన్నాయని చెప్పేసి అది ఏదో అంత్యానుప్రాస అనుకోవద్దు. యమకం, ఇక యమకం అంటే మనం అనుప్రాసలో భాగంగా మనము చెప్పుకున్నాం. ఏది వృత్యానుప్రాస చెప్పుకున్నాము, అంత్యానుప్రాస చెప్పుకున్నాము, చేకానుప్రాస, లాటానుప్రాస తెలుసుకున్నాం. ఇక యమకం, ఇవి కూడా శబ్దాలంకారమే. అచ్చులు మరియు హల్లుల జంటలు తిరిగి తిరిగి వస్తూ భేదం కలిగి ఉంటాయి, అర్ధభేదం కలిగి ఉంటాయి. అంటే అచ్చులు మరియు హల్లుల జంటలు తిరిగి తిరిగి వస్తూ ఎట్లా ఉంటాయి, అర్ధభేదంతో వస్తాయి అన్నమాట. అంటే శబ్దం ఒకేలాగా ఉంటుంది కానీ వ్యవధానంతో వస్తాయి. వ్యవధానంతో వస్తాయి, పదాల విరుపు వల్ల మనకి అర్ధభేదం అనేది తెలుస్తుంది అనమాట. ఒకే పదాలు కదా మరి అంటే ఆ విరుపు వల్ల తెలుస్తుంది. ఉదాహరణకి చూడండి, పారజూచిన పరసేన పారజూచు. పారజూచిన అంటే తేరి పారజూడడం. ఇక్కడ బాగా పరిశీలనగా చూస్తే పరసేన అంటే శత్రుసేన పారిపోతూ ఉంది అని, రెండు చూడడమే. అట్లానే లేమా ధనుజుల గెలువగ లేమా అంటది సత్యభామ మన ఏది ఆయనను చంపేటప్పుడు. కాబట్టి నరకాసుర వధ దాంట్లో ఆ సత్యభామను ఉద్దేశించి కవి రాసిన పద్యం ఇది. లేమా అంటే మేము గెలవలేమా, ధనుజుల రాక్షసుల గెలువగలేమా, రాక్షసుల్ని మేము గెలవలేమా అనేది. అంటే ఒకటేమో స్త్రీలు గెలవలేరా, ఒక లేమానేమో మేము గెలవలేమా అని, ఇంకో లేమానేమో స్త్రీలు అని. అంటే స్త్రీలు రాక్షసుల్ని గెలవలేరా అనేటువంటి ఉద్దేశం అన్నమాట ఇక్కడ. తర్వాత మనసు భద్రమయ్యే మనసు భద్రకు, మనసు భద్రమైంది మనసు భద్ర. ఇక్కడ కూడా చూడండి మనసు భద్ర, మళ్ళీ గ్యాప్ తోటి అయ్యే ఉంది మధ్యలో, తర్వాత మనసు భద్ర వస్తుంది అట్లా అనమాట. ఇక్కడ మనకేమన్నాడు, అచ్చులు మరియు హల్లుల జంటలు తిరిగి తిరిగి వస్తాయి అంటే మళ్ళీ వచ్చినాయి. ఇప్పుడు పారజూచినా వచ్చింది, మళ్ళా మధ్యలో పరసేన ఉండి మళ్ళీ పారజూచు వచ్చింది. మళ్ళీ లేమా కూడా చూస్తే లేమా ఉంది, మధ్యలో ధనుజుల గెలువగా ఉంది, మళ్ళీ లేమా ఉంది. మనసు భద్ర ఉంది, అయ్యే ఉంది, మధ్యలో మనసు భద్ర ఉంది. అంటే అచ్చులు మరియు హల్లుల జంటలు తిరిగి తిరిగి వస్తూ భేదం అర్ధభేదాన్ని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. శబ్దం ఒకేలా ఉన్నా అర్థం మాత్రం వేరుగా ఉంటుంది. పదాల విరుపు వల్ల మనకి ఆ అర్థం అనేది బోధకం అవుతుంది. సరే, ఇది యమకం. ముక్తపద గ్రస్తం. ముక్తపద గ్రస్తంలో ఒక పాదంలోని చివరి పదం ఏదైతే ఉంటుందో మళ్ళీ ఆ పదంతో నెక్స్ట్ పాదం స్టార్ట్ అవుతుంది అనమాట. ముక్తపద గ్రస్తానికి ఒక పాదంలో చివరి పదం రెండవ పాదంలోని మొదటి పదంగా, మళ్ళీ రెండవ పాదంలో చివరి పదం మూడవ పాదంలో మొదటి పదంగా, మళ్ళీ మూడవ పాదంలో చివరి పదం నాలుగవ పాదంలో మొదటి పదంగా వస్తుంది. సరే, ఇక ఈ ముక్తపద గ్రస్తానికి మనకు ఎప్పుడు రెగ్యులర్గా చెప్పుకునే ఉదాహరణే, అందరికీ బాగా ఇదే గుర్తుంటుంది, అర్థమయ్యేటువంటి ఉదాహరణ. సుదతీ నూతన మదన మదనాగతురంగ పూర్ణమణిమయ సదన సదనామయ గజ రదన రదనాగేంద్ర నిభ కీర్తి రస నరసింహ. అంటే చూడండి, సుదతి నూతన మదన అన్నం, మదనతో అది అయిపోయింది, ఆ పాదం అయిపోయింది. మళ్ళీ ఏమైంది, అదే పాదం అంటే ఒక పాదంలో మొదటి పాదంలో ఉన్నటువంటి చివరి పదంతో రెండో పాదం మదన అని స్టార్ట్ అయింది. మళ్ళీ రెండో పాదంలో చివరి పదం ఏంటిది, సదన. ఆ సదనతో మూడో పాదం స్టార్ట్ అయింది, సదనామయ గజ అని. మళ్ళీ ఇక్కడ అంటే ఇట్లా మొత్తానికి
ఆ 3 లైన్లను చూస్తే మనకి అలంకారం ముక్తపదగ్రస్తం. ఏదైతే ముక్తపదం అంటే విడవడం, ఏదైతే విడుస్తామో దాన్ని పట్టుకుంటాం మళ్ళీ. అట్లా అలంకార ప్రయోగం చేస్తే ముక్తపదగ్రస్త అలంకారం అంటాం. ఇంతవరకు శబ్దాలంకారాలు మనకి మ్యాక్సిమం సరిపోతాయి. ఇంకా కొన్ని ఉంటాయి, కానీ మనకి పాఠ్యపుస్తకాలలో ప్రధానంగా ఉన్నటువంటి వాటిని చూసినప్పుడు కొన్ని ఇంటర్ స్థాయి వరకు కూడా పరిశీలించినప్పుడు ఇంతవరకు ఖచ్చితంగా అధ్యయనం చేయండి. ఇక అర్థాలంకారాలు ఇంకా చేస్తే మంచిదే. మీ ఓపిక, మీ శక్తి సామర్థ్యాలను బట్టి అదనంగా కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇవైతే చాలా ప్రధానం. అర్థాలంకారాలు కూడా చాలామంది మనకు అలంకారవేత్తలు మనకి చాలా చెప్పారు అలంకారాలు. ఇప్పుడు అప్పయ్య దీక్షితులు ఆయనైతే దాదాపు 124 ఏమో చెప్తారు అలంకారాలు. అట్లా చాలా విద్యానాథుడు 66, ప్రతాపరుద్ర యశోభూషణం రాసినటువంటి విద్యానాథుడు ఆయన ఒక 66 చెప్తారు. జయదేవుడు ఒక 100 అలంకారాలు, అర్ధాలంకారాలు 100 చెప్తాడు ఆయన. అట్లా అనమాట. అంటే ఇంకా సంఖ్యాపరంగా కూడా రకరకాల సంఖ్యలు కూడా కనిపిస్తూ ఉంటాయి మన పుస్తకాల్లో. కానీ సరే, మొత్తానికి అలంకారాలు చాలా ఉన్నాయి. అర్ధాలంకారాలు అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి సంఖ్యలో పరంగా. ఇది ఏంటి ముందు చూద్దాం. మనం కొన్ని ప్రధానమైనటువంటి అలంకారాలను చూద్దాం. అర్ధాలంకారాల్లో అర్ధ సౌందర్యం ప్రధానంగా కలవి అర్ధాలంకారాలు. అర్ధ సౌందర్యం ఇందాకేంటి, శబ్ద సౌందర్యాన్ని చూసినాం మనం. అంటే అవి చూడంగానే మనకి ఆ శబ్దాలను, ఆ వాక్యాలను అవి చూసినప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అవి శబ్దాలంకారాలు. శబ్ద ప్రయోగాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది అక్కడ. ఇవి అర్ధాలంకారాలు. అర్ధాలంకారాలు అంటే అర్థాన్ని బట్టి తెలుస్తుంది మనకి అలంకారం. కాబట్టి ఇక్కడ చూద్దాం. మనకి ప్రధానంగా మనకి ఇక్కడ ఒక 2 విషయాలు ఏంటంటే, అగ్ని పురాణంలో అలంకారాల గురించి ఉంది ఒకటి. తర్వాత ఋగ్వేదంలో ఉపమ, రూపక, అతిశయోక్తి అలంకారాలు ఉన్నాయి. ఋగ్వేదంలో ఉపమ, రూపక, అతిశయోక్తి అలంకారాలు ఉన్నాయి. అగ్ని పురాణంలో అలంకారాల ప్రస్తావన ఉంది. అలంకారాల ప్రస్తావన ఉన్న పురాణం అని ఇవ్వచ్చు అగ్ని పురాణం. అట్లా కొన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉపమా కాళిదాసస్య, ఇది కూడా బిట్టు ఒకసారి వచ్చిందండి డిఎస్సిలో. కాళిదాసుకు బాగా ఇష్టమైన అలంకారం ఏమిటి అంటే ఉపమా అలంకారం. ఆయనకు బాగా ప్రీతిపాత్రం. ఉపమా కాళిదాసస్య అంటాం. ఆ తర్వాత కాళిదాసు మహాకవికి ఇంకా అర్ధాంతరన్యాస కూడా ఇష్టమే, కాకపోతే ఉపమాగా ప్రసిద్ధి ఆయన. ఉపమా కాళిదాసస్య అంటారు. సరే, ఇక ఉపమా అలంకారం నుంచి మొదలు పెడదాం. ఉపమా అలంకారము ఇది కూడా మనకి చాలా వరకు అందరికీ తెలిసిందే. ఉపమా అలంకారం ధర్మసామ్యం చేత ప్రసిద్ధమైనటువంటి ఉపమానంతో ఉపమేయాన్ని పోల్చి చెప్తాం. పోలిక చెప్పడం ఉపమా అలంకారంలో ప్రధానమైనది ఏంటి అంటే పోలిక చెప్పడం. ధర్మసామ్యం చేత ఊరికే దేనికి పడితే దానికి పోలిక చెప్పలేం కదా. ఒక అమ్మాయి 2 జెల్లు వేసుకుంది, ఇంకో అమ్మాయి 2 జెల్లు వేసుకుంది, ఈమె ఇద్దరు వేసుకున్నారని చెప్పగలుగుతాం. అంతేగాని విభిన్నంగా ఉన్నప్పుడు చెప్పలేం. అంటే ధర్మము సమానంగా ఉండాలి. ధర్మసామ్యం ఉన్నప్పుడు ప్రసిద్ధమైనటువంటి ఆ ధర్మసామ్యం చేత ఒక ప్రసిద్ధమైన ఉపమానాన్ని తీసుకొని ఆ ఉపమేయంతో పోలిక చెప్తాం. ఉదాహరణ చూద్దాం మనం మామూలుగా. అసలు అయితే ఇంకోటి ఇక్కడ విషయం ఏంటంటే లుప్తోపమ, పూర్ణోపమ ఎప్పుడు అంటారో కూడా ఒక ప్రాథమిక అవగాహన అవసరం. ఉపమాన ఉపమేయాలకు అందమైన పోలిక చెప్పడం ఒకటి గుర్తుపెట్టుకోండి. దీనిలో ప్రధానంగా 4 కనిపిస్తాయి మనకి ఉపమా అలంకారంలో. ఒకటి ఉపమేయము, ఉపమానము, ఉపమావాచకము, సమాన ధర్మం. ఇవి గుర్తుపెట్టుకోండి. అంటే ఈ 4 లక్షణాలు ఉంటాయి. ఈ 4 లక్షణాలు ఉన్నప్పుడు పూర్ణోపమా అలంకారం అంటాం, అన్నీ ఉన్నప్పుడు. ఇది సరే. ఇక ఉపమానం అంటే చూద్దాం మళ్ళీ ఒక్కొక్కటి కూడా. ఉపమానం అంటే పోల్చదగినది. పోల్చదగినది అంటే మనం ఏ వస్తువుని పోలిక చెప్తున్నామో అదనమాట. ఇక ఉపమేయం అంటే వర్ణించబడిన వస్తువు, అసలు ఏది తీసుకున్నాం అనేది ఉపమేయం. దీంతో పోలుస్తున్నాం అనేది ఉపమానం. తర్వాత ఉపమావాచకం. ఉపమావాచకము అంటే పోలిక చెప్పడానికి ఉపయోగిస్తాం కదా మనం పదాలని. అవి వలె, పోలే, లాగా, లా, చందంబున ఇట్లా కొన్ని వస్తుంటాయి. ఉపమా అలంకారాన్ని ఈ పదాలను బట్టి కూడా గుర్తుపట్టొచ్చండి. గుడ్డిగా గుర్తుపట్టాలి అంటే కొంతవరకు ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. వలే, పోలే, లాగా, లా, చందంబున అనేటువంటి పదాలు. వీటిని ఏమంటాం? ఉపమా వాచకాలు అంటాం. తర్వాత సమాన ధర్మం. సమాన ధర్మం అంటే మనం అన్నం ధర్మసామ్యం చేతనే పోలిక చెప్తాం అని. ధర్మసామ్యము, ఆ ధర్మసామ్యం ఏదైతే ఉందో అదే సమాన ధర్మం. అంటే ఉపమేయ ఉపమానాలతో సమానంగా ఉండే ధర్మం అన్నమాట. ఈ 4 ఉన్నప్పుడు మనం దాన్ని పూర్ణోపమా అలంకారం అంటాం. ఇంకా దీంట్లో ఏదైనా లోపించింది అనుకోండి, అప్పుడు లుప్తోపమా అలంకారం అని అంటాం. పూర్ణోపమా అలంకారము, లుప్తోపమ. అయితే ఇంత లోపలికి వెళ్ళి సరే అడగొచ్చు, అడగకపోవచ్చు, కానీ మనకైతే ఒక అవగాహన ఉండడం అవసరం.
తర్వాత ఉదాహరణలతో చూద్దాం ఈ అలంకారాన్ని ఎట్లా గుర్తుపట్టాలి అనేది. రైతు మునివలే తెల్లవారుజామునే లేస్తాడు. రైతు మునివలే తెల్లవారుజామునే లేస్తాడు. కాపుబిడ్డ పాఠంలో మనకి వస్తుంది. కాపుబిడ్డ పాఠం 8వ తరగతిలో ఉంటుంది. అందులో రైతు మునివలే తెల్లవారుజామునే లేస్తాడనే అర్థం వచ్చే విధంగా పద్యం ఉంటుంది. సరే, ఇక్కడ చూద్దాం. రైతు అంటే ఇక్కడ ఎవరు? ఉపమేయం, అంటే వర్ణించబడినటువంటి వస్తువు, ఒక వ్యక్తి. సరే, ఇక్కడ తీసుకుంటే వలే అంటే ఉపమావాచకం. లేవడం ఏంది? ఇక్కడ తెల్లవారుజామునే లేస్తారు. ఎవరు? రైతు, ముని. అంటే ముని ఏంది? ఉపమానం అనమాట. ఉపమేయమేమో రైతు, ఉపమానమేమో ముని. వాళ్లకు ఉపయోగించిన పోలికకు పదం ఏంటి? వలే. తర్వాత వీళ్ళిద్దరిలో ఉన్న సమాన ధర్మం ఏంటి అంటే తెల్లవారుజామునే అని. అంటే రైతు, ముని ఇద్దరు కూడా తెల్లవారుజాము లేస్తారనేది వాళ్ళలో ఉన్నటువంటి ధర్మసామ్యం. ఆ ధర్మసామ్యం చేత వాళ్ళిద్దరిని పోలిక చెప్పడం జరిగింది వాళ్ళిద్దరికి. రమేషు లేడిపిల్లలా వేగంగా పరిగెడుతున్నాడు. రమేషుకి లేడిపిల్ల. రమేష్ అనేది ఉపమేయము, లేడిపిల్ల అనేది ఉపమానం. అది గుర్తుపట్టండి. అంటే ఇద్దరిలో సమానంగా ఉన్న ధర్మం ఏంది? పరిగెత్తడం. వేగంగా పరిగెడుతున్నారు అని. ఇక్కడ మరి ఉపమావాచకం ఏది? లా, లేడిపిల్లలా అని వచ్చింది. అది తెలుసుకోవాలి. ఇది పూర్ణోపమ అలంకారం కింద మనం చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని అలంకారాలు ఎట్లా ఇస్తాడంటే మన్మధుడు సుందరుడు అంటాడు. మన్మధుడు సుందరుడు, కానీ మరి ఈడ ఉపమేయమే ఉంది మన్మధుడు అని, మిగతావేవి లేవు. ఉపమావాచకం లేదు, సమాన ధర్మం లేదు. కాబట్టి దీన్ని అంటే లోపించినాయి కాబట్టి దీన్ని ఏమనాలి? లుప్తోపమ అలంకారం అనాలి. చేనేత కార్మికులు ఎలుకల్లా మాడిపోతున్నారు. ఇది ఒకసారి వచ్చిందండి ఎగ్జామ్లలో. చేనేత కార్మికులు ఎలుకల్లా మాడిపోతున్నారు అన్నప్పుడు చేనేత కార్మికులు ఇక్కడ ఏం లోపించింది? సమాన ధర్మం. ఇప్పుడు చేనేత కార్మికులు తిండి లేక మాడిపోతున్నారు, ఎలుకలు మాడిపోతున్నాయి, చేనేత కార్మికులకు దేనికి మాడిపోతున్నారో తెలుస్తలేదు కదా అది. అందుకని ఇక్కడ సమాన ధర్మం లోపించిందనమాట. ఇది లుప్తోపమ అలంకారం. ఇక ఉత్ప్రేక్ష అలంకారం. ఉపమానంలో ఉన్న ధర్మాలు ఉపమేయంలో కూడా ఉన్నందువల్ల ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తాం. ఉత్ప్రేక్ష అంటే ఊహ. అదొక్కడు గుర్తుపెట్టుకుంటే మనకి ఈ అలంకారం వస్తుంది. ఉత్ప్రేక్ష అంటే ఊహ. ఊహకు సంబంధించిన అలంకారం ఉత్ప్రేక్ష. ఇక చూద్దాం. ఇందులో ఉదాహరణకి నేటి వెన్నెల పాలవెల్లియా అన్నట్లు ఉన్నది. నేటి వెన్నెల పాలవెల్లియా అన్నట్లు ఉన్నది. అంటే ఈ రోజు ఉన్నటువంటి వెన్నెల, సాయంత్రం పూట వెన్నెల వస్తుంది కదా మనకి చంద్రుడితో. ఆ వెన్నెల ఎట్లా ఉంది? పాలవెల్లి, అంటే పాల మీద పొంగు ఉంటుంది కదా, అట్లా పాలవెల్లిలా ఉన్నది అని చెప్పేసి. సరే, నేటి వెన్నెల పాలవెల్లిలా ఉన్నది. ఇక ఈ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్లు ఉన్నవి. అన్నట్లు అంటున్నాం, అన్నప్పుడు ఊహ అన్నమాట. ఈ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్టు ఉన్నవి. అంటే మేఘాలని ఏనుగులతో చెప్పడం జరిగింది, ఇక్కడ ఊహించడం జరిగింది. మండే ఎండ నిప్పుల కొలిమాయ్ అన్నట్లు ఉన్నది. మండే ఎండ అంటే బాగా ఎండ ఉంది, మండిపోతుంది, అది ఎట్లుంది? నిప్పులు జరుగుతుందన్నమాట. అట్లా ఊహిస్తున్నాడు, ఊహించడం కవి. ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వులా అన్నట్లు ఉన్నవి. అంటే అంత చక్కగా విరగబూసినాయి నక్షత్రాలు, అంత చక్కగా కనిపిస్తూ ఉన్నాయి ఆకాశంలో. కాబట్టి ఊహ ఏంటి ఇక్కడ? ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వులతో పోల్చడం జరిగింది. ఆకాశంలో నక్షత్రాలు కొలనులోని పువ్వులా అన్నట్లు ఉన్నవి అని చెప్పేసి. సో ఇవన్నీ అంటే ఒక ఉదాహరణ గుర్తుపెట్టుకున్నా మనకి ఆ రాత్రి కాటుకను వర్షించుచున్నదా అన్నట్లు ఉన్నది. ఆ రాత్రి కాటుకను వర్షించుచున్నదా అన్నట్లు ఉన్నది అంటాం. అంటే ఆ రాత్రికి చీకటి కదా, రాత్రి అంటే నల్లగా ఉంటుంది, కాటుక నల్లగా ఉంటుంది. అంటే ఆ రాత్రి కాటుకను వర్షిస్తుందా అంటే అంత నల్లగా ఉంది అని చెప్పేసి అట్లా. అంటే ఊహ, అది ఒక ఊహ. ఆ తర్వాత రూపకాలంకారం. ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు చెప్తే అది రూపకాలంకారం. ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా కానీ భేదం లేనట్టు చెప్తాం. అంటే అభేదం చెప్పడమే రూపకాలంకారం. అభేదం గుర్తుపెట్టుకుంటే రూపకాలంకారం గుర్తుంటుంది. ఇప్పుడు జ్ఞానజ్యోతి అని, అజ్ఞానాంధకారం, ఇట్లా కొన్ని పదాలు ఉంటాయి. రూపక సమాసాల్లో వస్తాయి మనకు పదాలు. పదాలు రూపక సమాసాలు అవుతాయి. అట్లా కూడా మీరు రూపకాలంకారాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. జ్ఞానజ్యోతి అంటే, జ్యోతి అంటే వెలుగునిచ్చేది, జ్ఞానం అంటే కూడా వెలుగునిచ్చేది, రెండు ప్రకాశవంతమైనవి. అంటే అక్కడ అభేదం, రెండు ఉపమానము ఉపమేయం రెండు కూడా ఎట్లా ఉన్నాయి? సేమ్గా అనిపిస్తున్నాయి, అభేదం. తర్వాత అజ్ఞానము అంధకారం. అజ్ఞానం అంటే ఏం తెలవకపోవడం, అంధకారం అంటే కూడా చీకటి, ఏం లేదు కదా, అట్లా అనమాట. ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నప్పటికీ అది వేరు, మామూలుగా పదాలు వేరు, కానీ వాటికి బాగా సామ్యం ఉంటుంది అనమాట. లేనట్టు చెప్తే, అంటే భేదం ఉన్నా లేనట్టు చెప్తే అది రూపక అలంకారం. ఇక్కడ
ఉపమేయంలో మనం ఏం చేస్తామంటే ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్తారు కవులు. ఇక్కడ చూడండి, ఉదాహరణకి నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష. నగరారణ్య హోరు అంటే నగరంలో మనం అడుగుపెట్టినామంటే, ఇప్పుడు హైదరాబాద్లో అడుగుపెట్టినామంటే అడుగడుగునా శబ్దాలు బాగా వస్తూ ఉంటాయి. మనం ప్రశాంతత కావాలన్నా దొరకదు. ఒక స్కూటరో లేకపోతే ఒక కారో ఓ లారీయో ఈ బస్సో ఏదో శబ్దాలు, మొత్తానికి మనుషుల కీచులాటో జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి మొత్తానికి నగరారణ్య హోరు అంటే చప్పుడు. నరుడి జీవన ఘోష, నరుడికి కూడా బాధలు, జీవనంలో చాలా రకాల బాధలు ఉంటాయి. అట్లా ఎన్నో నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష అంటే రెండు కూడా అర్ధభేదంతో చెప్పబడ్డాయి. ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపచేస్తాడు. అట్లనే బతుకాటలో గెలుపు ఓటములు సహజం, నవ్వుల నావలో తుల్లుతూ పయనిస్తున్నాం అంటే ఇక్కడ నవ్వుల నావ, నవ్వులు ఎట్లా ప్రవాహంలాగా టక్టక్టగా నవ్వుతూ ఉంటాం కదా, నావ కూడా అట్లా ప్రవహిస్తుంది కదా, అట్లా చెప్పడం సామ్యం ఇక్కడ అభేదం చెప్పడం ఉపమానానికి ఉపమేయానికి. బతుకాట, బతుకు ఆట, తర్వాత జ్ఞానజ్యోతి, ఇట్లాంటివన్నీ కూడా పదాలను బట్టి కూడా మనం ఈ అలంకారాన్ని గుర్తుపట్టవచ్చు. అర్ధాంతర న్యాసాలంకారం సామాన్యాన్ని విశేషం చేత కానీ విశేషాన్ని సామాన్యం చేత కానీ సమర్థించి చెప్పడం. ఇక్కడ చూడండి, హనుమ సముద్రాన్ని అవలీలగా దాటుతాడు, ఆహా మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, బోయవాడు అయిన వాల్మీకి మహర్షి అయ్యాడు కదా అంటాం. అంటే సామాన్యాన్ని, ఒక సామాన్యమైనటువంటి విషయం, ఇప్పుడు ఇక్కడ హనుమ సముద్రాన్ని అవలీలగా దాటడం అనేది విశేషం, దాన్ని మామూలుగా మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా అనే సామాన్యంతో చెప్తాం. అంటే సామాన్యాన్ని విశేషంగా చెప్పొచ్చు, విశేషాన్ని సామాన్యంగా. ఇప్పుడు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, ఇది సామాన్యం. బోయవాడైన వాల్మీకి మహర్షి అయ్యాడు కదా విశేషంతో చెప్పినాం, అట్లా అనమాట. ఇట్లా చెప్తే అర్ధాంతర న్యాస. ఇక శ్లేషాలంకారం నానార్థాలను కలిగి ఉండేది శ్లేషాలంకారం. మా నవజీవనం సుకుమారమైంది, మానవ జీవనం సుకుమారమైంది. ఇక్కడ చూడండి, మానవ జీవనం సుకుమారమైంది అని. మా నవ అంటేనేమో ఆధునిక, మా కొత్త జీవితం సుకుమారంగా ఉంది అని. మానవ జీవితం సుకుమారమైందంటే మానవులు అంటే మనుషుల యొక్క జీవితం సుకుమారమైంది అని. అంటే ఒకే పదం మానవ మానవ, కానీ అర్థం వేరు. శ్లేష నానార్థాలు కలిగి ఉన్నటువంటి పదాలు ఇవి. మా విడాకులు తెచ్చివ్వండి, మా విడాకులు తెచ్చివ్వండి, మా విడాకులు అంటే మా విడాకులు ఇవ్వండి అని. మా విడాకులు తెచ్చివ్వండి అంటే మామిడి చెట్టు ఆకులు తెచ్చి ఇవ్వమని అడగడం. వాడి కత్తి తీసుకోండి అంటే వాడి కత్తి తీసుకోమని, వాడి కత్తి తీసుకోండి, వాడి అంటే పదునైన కత్తి తీసుకోండి అని. అంటే ఇంకా అతని పక్కన ఆమె లత పక్కన, ఇక్కడ ఆమె లత పక్కన నిల్చొని ఉన్నది. ఆమె లత పక్కన అంటే లత అనే ఒక అమ్మాయి పక్కన నిల్చొని ఉన్నది అని చెప్పొచ్చు. ఆమె ఒక చెట్టు తీగ పక్కన నిలబడి ఉన్నదని అర్థం చేసుకో. అంటే ఇక్కడ శ్లేష అనేది నానా అర్థాలను కలిగి ఉండే అలంకారం. ఒక్క ఉదాహరణ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అతిశయోక్తి అలంకారం ఏదైనా ఒక వస్తువును కానీ విషయాన్ని కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్తే అది అతిశయోక్తి అలంకారం. అంటే గోరంతను కొండంత చేసి చెప్పడం ఒక మాటలో చెప్పాలి అని అంటే. మా ఊర్లో సముద్రం అంత చెరువు ఉంది, లేకపోతే మా ఊర్లో లేదా మా ఇల్లు ఆకాశాన్ని తాకుతుంది, హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఇట్లా, లేదా అభిరాము తాటి చెట్టంత పొడవు ఉన్నాడు. ఇట్లాంటి వాక్యాలన్నీ కూడా మనకు ఈ పుస్తకంలో ఉన్నటువంటివి ఉదాహరణలు. ఇవి నేర్చుకోండి. అంటే ఎక్కువ చేసి చెప్తున్నాం. నిజానికి సముద్రం అంత చెరువు ఉంటుందా? అభిరాము నిజంగా తాటి చెట్టు అంత పొడవు ఉంటాడా? హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతాయా? అట్లా అనమాట. అంటే ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారంగా గుర్తించాలి. ఇక స్వభావోక్తి దీనికి భిన్నంగా ఉన్నది ఉన్నట్టే చెప్తాం, కానీ ఆ వర్ణన మనకేదో చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఉన్నది ఉన్నట్లుగా చెప్తూ చక్కగా వర్ణించి చెప్పడాన్ని స్వభావోక్తి అలంకారం అంటాం. జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగున ఎగురుతున్నాయి, గెంతుతున్నాయి అంటాం. జింకలు బిత్తర చూపులు చూస్తూ, మామూలుగానే చూస్తాయి అవి, బిత్తర చూపులు ఇట్లా చూస్తూ చెవులు నిగిడ్చి చెంగున గెంతుతూ ఉంటాయి. అది స్వభావోక్తి, అది కవి చెప్పినటువంటి వర్ణన. ఇంకా చూడండి ఒక పద్యం, చేత వెన్న ముద్ద చెంగల్వపు దండ బంగారు మొలతాడు పట్టుదట్టి సంధితాయతులును సరిమువ్వ గజ్జెలు చిన్ని కృష్ణ నిన్ను చేరుకొలుతాను. ఈ పద్యంలో ఆ కృష్ణుని లీలలన్నీ కూడా ఎంత చక్కగా అంటే కవి వర్ణిస్తాడు. ఇక్కడ కూడా స్వభావోక్తే. తర్వాత దృష్టాంత అలంకారం వేర్వేరు వాక్యాలలో ఉన్న భిన్న ధర్మాలు అవన్నీ కూడా బింబ ప్రతిబింబ భావంతో చెప్తాం. బింబము ప్రతిబింబం. ఇప్పుడు నీళ్లున్నాయండి, ఇక్కడ మనం నిలబడ్డాం, మన బింబము మన ప్రతిబింబం అక్కడ కనిపిస్తుంది, అట్లా అనమాట. ఇప్పుడు ఓ రాజా నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతిమంతుడు అంటే కీర్తిలో ఇంకా నువ్వే, అట్లనే చంద్రుడే కాంతిలో
అన్నట్టు చెప్పడం అనమాట. బింబ ప్రతిబింబ భావం. ఇది వేర్వేరు వాక్యాలు ఈ రెండు. కానీ ఆ భిన్న ధర్మాలను కూడా మనం ఎట్లా చెప్తాం? బింబ ప్రతిబింబ భావంతో కనుక చెప్తే దృష్టాంత అలంకారం. ఇక వ్యాజస్తుతి అలంకారం. పైకేమో నిందిస్తున్నట్లు కనిపిస్తుంది, అంతర్లీనంగా మాత్రం స్తుతి ఉంటుంది. గంగా నీకు వివేకం ఎక్కడిది? పాపాత్ములను కూడా స్వర్గానికి చేస్తావు కదా, అట్లా అనమాట. అంటే గంగా నీకు వివేకం, అంటే గంగ గొప్పది అని లోపల ఉంది. అంటే గంగా నది యొక్క పవిత్రత తెలుసు, కానీ ఆమెని అనడం అనమాట, పైకి అట్లా నిందిస్తున్నట్టు ఉంటుంది. నీకు ఎక్కడిది తెలివి, ఎక్కడిది నీకు, నువ్వు అందుకనే పాపాత్ములు కూడా స్వర్గాన్ని తీసుకుపోతున్నావు అని అనడం. అట్లాగే వ్యాజ నింద అంటేనేమో నింద చేతి ఇంకో నింద చెప్పడం. ఇట్లా నా తలరాతను రాసిన బ్రహ్మది ఏమున్నది, అతని శిరస్సు ఒక్కటే ఖండించిన ఈశ్వరునిదే తప్పు అంటాడు. ఉదాహరణ బట్టి మీకు ఈ అలంకారాలన్నీ సులభంగా అర్థమవుతాయండి. నా తలరాతను రాసిన బ్రహ్మది ఏమున్నది అంటే, నా తలరాత రాసిన బ్రహ్మది ఏముంది అంటే, బ్రహ్మకేమైంది, శివుడు ఖండిస్తాడు ఒక తలకాయని, ఆయనకి తలని. కాబట్టి నా తలరాత అట్ట రాసిండు బ్రహ్మదేవుడు అని చెప్పేసి నిందిస్తుండు. మళ్ళా ఒక్కటే పోయింది ఆయనకు అని చెప్పేసి ఈశ్వరుని తప్పు అని అంటుండు. అంటే నింద చేత నింద, ఇద్దరిని నిందిస్తుండిన. తర్వాత ఇట్లా అంటే మనకు ఉన్నటువంటి అలంకారాలన్నీ కూడా మొత్తం ఉపమా దగ్గర నుంచి వ్యాజనింద వరకు కూడా అధ్యయనం చేయండి, బాగా అభ్యాసం చేయండి. కొత్త ఉదాహరణల్ని పాఠ్యపుస్తకాల్లో కూడా తీసుకోండి. లెసన్ చదువుతున్నప్పుడు కొన్ని దొరుకుతాయి మీకు, అవన్నీ అధ్యయనం చేయండి. ఇంకా కొన్ని అలంకారాలు ఇంకా చాలా ఉన్నాయి, అర్థాలంకారాల్లో నేర్చుకుంటే ఇంకా కొన్ని కూడా అధ్యయనం చేయండి. ఇంతటితో ఈ అలంకారాలను ముగిద్దాం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.